పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదంటూ ఒక యువకుడు యూట్యూబ్లో క్లాసులు వింటూ ఏకంగా ఎంబీబీఎస్ సీట్ను సంపాదించి నిరూపించాడు. రోజుకు 16 నుంచి 18 గంటలు యూట్యూబ్లో క్లాసులు వింటూ నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటును సంపాదించాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలో నివాసముంటున్న సాయి చరణ్ గత సంవత్సరంలో నీట్ పరీక్ష రాసి త్రుటిలో మిస్ అయ్యాడు. షార్ట్ టర్మ్ ప్రయత్నిస్తేనే ఇంత బాగుందని లాంగ్ టర్మ్ చదివితే ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తాననే పట్టుదలతో దృఢ నిశ్చయంతో ప్రయత్నించి సఫలమయ్యాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చదువుకోవాలనే సంకల్పం, ఏదైనా సాధించాలనే ఒక దృఢ నిశ్చయంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఇప్పటి యువత నిరూపిస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఉన్నటువంటి సాయి చరణ్ అనే విద్యార్థి యూట్యూబ్లో క్లాసులు విని ఆయన ర్యాంకు సాధించిన పరిస్థితి, ఎంబీబీఎస్ సీట్ సంపాదించాడు. ఇందులో భాగంగానే చాలా మొత్తానికి ఆయన చేస్తున్న ఏదైతే యూట్యూబ్లో చదివినటువంటి ఆ క్లాసులు నేర్చుకొని గంటల తరబడి 16 నుంచి 18 గంటలు కష్టపడి ఆయన ఈ ఏదైతే సాధించిన సీటు వల్ల కూడా బాన్సువాడలో ఒక హర్షం వ్యక్తం కుటుంబ వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి యువత ఏదైనా సాధించవచ్చు, ఏదైనా నేర్చుకో ఒక గర్వకారణంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి అయితే అంతంత మాత్రంగానే ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో కూడా చదవాలనే ఒక ఆకాంక్షతో అయితే, ఒక పట్టుదలతో అయితే సీట్ సంపాదించామని చెప్తున్నారు. వాళ్ళది ఏంటి అనేది పరిస్థితి ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు గుండెగేల సాయి చరణ్. నేను 2022 సంవత్సరంలో ఇంటర్ పాస్ అయ్యాను. నా ఊరు ఎంబీఏ సాధించాను. కానీ దానికి అనుకోని పరిస్థితి వల్ల నేను ఇంటికనే కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది. సో దాన్ని అదే పట్టుబట్టి యూట్యూబ్ మరియు ఫిజిక్స్ వాళ్ళ యాప్ ద్వారా నేను చదువుకొని ఎంతో కష్టపడి ఈ కాలంలో అయినా తెలంగాణ రౌండ్ 2 కౌన్సిలింగ్లో ప్రతిమ కాలేజ్ అనే ప్రైవేట్ ఏ కేటగిరీ కరీంనగర్ జిల్లాలో వచ్చింది. సో దీనికి ఎంతో మంది కృషి చేశారు. దీనికి చాలా మోటివేట్ అయిన కారణం నా తల్లిదండ్రులు, ఇంకా టీఎస్ మానస్ ప్రిన్సిపల్ సార్, పగిరే సార్. ఇంతకుముందే ఒకసారి కోవిడ్ టైంలో అటెంప్ట్ చేశాను. కానీ అందులో ఫస్ట్ రౌండ్లో టూ మంత్స్ నుంచి షార్ట్ టర్మ్ యూట్యూబ్లో కోచింగ్ తీసుకొని చదివాను. కానీ అది అక్కడ 100 మార్క్స్ డిఫరెంట్ అయ్యి సీట్ రాలేదు. సో ఇంత 2 మంత్స్లోనే నాకు ఇంత మార్క్స్ వచ్చాయి. సో ఇంకా 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇంకెన్నో వస్తాయని ఆశతో ఇంకో లాంగ్ టర్మ్ తీసుకున్నాను. సో దానివల్ల ఈ సంవత్సరం బాగా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ ద్వారానే నాకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ కరీంనగర్లో సీట్ వచ్చింది. సో అందరికీ నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా రిలేటివ్స్ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా పేద వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి నా తరపున ఉండాలని ఇంత కష్టపడి నేను సీట్ తెచ్చుకున్నాను. కానీ పై చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ ఎవరైనా డోనర్స్ ఉంటే ముందుకు రాగలని వాళ్ళు నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సాయి చరణ్ చిన్నప్పటి నుంచి కూడా విద్య పైన అయితే అమితమైన ఆసక్తి ఉండేది. అతను లోకల్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో తన విద్యాభ్యాసం అంతా పూర్తి చేసుకున్నాడు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్లో అయితే మంచి ర్యాంక్ సంపాదించి ఉచితంగా అయితే మెడికల్ సీట్ని పొందిన పరిస్థితి కనిపిస్తుంది. దాతలు కూడా ఒక గొప్ప హృదయంతో, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చదువుకోవాలనే